హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మినిస్ ఫుడ్ లాగ్స్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ హెల్దీ స్నాక్ స్వీట్ కార్న్ వడ అండి. సింపుల్గా టేస్టీగా చాలా ఫాస్ట్గా ఈ స్నాక్ రెడీ చేసేసుకోవచ్చు. పిల్లల ఈవినింగ్ స్నాక్కి కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ముందుగా ఈ స్నాక్ కోసం 2 స్వీట్ కార్న్ని ఇలా ఒలిచేసి పెట్టుకోవాలి. అందులో 2 గంటల పాటు నానబెట్టిన పచ్చిశనగపప్పును వేసుకోవాలి. పచ్చిశనగపప్పు ప్లేస్లో మీరు శనగపిండి కూడా వేసుకోవచ్చండి. నేను శనగపిండి బదులు నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకున్నాను. నీరంతా బాగా తీసేసి వేసుకోవాలి. 1 కప్ నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత అందులో 3 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అస్సలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే స్వీట్ కార్న్లోనే వాటర్ ఉంటుంది. అందులో 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకా కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ పిండి మీకు జారైనట్టు అనిపిస్తే అందులో కొంచెం శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని పిండి బాగా కలపాలి. ఇప్పుడు వడలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా వడల్లా చేసుకొని వేసుకోవాలండి ఆయిల్లో. మంటని మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. హై లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ వడలు ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకూడదండి, కాసేపు ఫ్రై అవ్వాలి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, వడలు రెడీ అయిపోయాయి. టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్కి పర్ఫెక్ట్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.